సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. ఈరోజు వీడియో వచ్చేసి నార్మల్ డెలివరీ అవుతుందా లేదా అని, ప్రెగ్నెన్సీలో ఏ వీక్లో తెలుస్తుంది అండ్ కొంతమంది ఏమో ఏ నెలలో తెలుస్తుంది అని అడిగారనమాట. సో ఖచ్చితంగా ప్రెగ్నెన్సీలో ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఈ డౌట్ ఎక్కువగా ఉంటుంది అనమాట. ఎందుకంటే వాళ్ళకి నార్మల్ అవుతుందా సిజేరియన్ అవుతుందా తెలియదు కాబట్టి. సెకండ్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఆల్రెడీ నార్మల్ డెలివరీ అయ్యి ఉంటే మాత్రం నార్మల్ డెలివరీయే కదా నాకు అయ్యేది, ఇంకా ఎప్పుడైనా పర్వాలేదు అని వాళ్ళు కొంచెం లైట్ తీసుకుంటారు. కానీ ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి కన్ఫ్యూజన్ ఎక్కువ ఉంటుంది, డాక్టర్ని అడుగుతూ ఉంటారనమాట. సో ఖచ్చితంగా ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి కొంచెం నార్మల్ డెలివరీ అవుతుందా లేదా అనేది తెలియడం కొంచెం కష్టమే. లాస్ట్ మంత్ వరకు కూడా కొంచెం కష్టం అవుతుంది. కానీ 32 వీక్స్ నుంచి 36 వీక్స్ వరకు బేబీ పొజిషన్ అనేది సెఫాలిక్ ప్రెజెంటేషన్ అంటే తల కిందికి కాళ్ళు పైకి ఉన్న పొజిషన్ వస్తే మాత్రం వీళ్ళకి కొంచెం చెప్పగలుగుతారు. లేదు ఇంకా అప్పటిదాకా కూడా మనకి పెల్విక్ బోన్లో హెడ్ అనేది ఇంకా రాలేదు, అక్కడ దాకా హెడ్ అనేది రాలేదంటే డౌన్కి తల అనేది కిందికి రాలేదు అని అంటే మాత్రం 37th వీక్లో చెప్పగలుగుతారనమాట. 37 వీక్స్ వరకు కూడా మనము నార్మల్ డెలివరీ అవుతుందా లేదా అని వెయిట్ చేయొచ్చు. కొంతమంది 32 వీక్స్ నుంచి 36 వీక్స్ వరకు తెలియకపోతే వీళ్ళకి ఇంకా అవ్వదు అని చెప్తూ ఉంటారు. కానీ ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి హెడ్ పొజిషన్ అనేది కూడా కొంచెం లేట్గా రావచ్చు అనమాట. 37 వీక్స్కి మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతారు. సో అప్పుడు కూడా హెడ్ పొజిషన్ అనేది చూస్తారు అండ్ పర్సనల్గా మనకి ఎగ్జామినేషన్ అనేది చేస్తారనమాట. సో ప్రైవేట్ ఎగ్జామినేషన్ చేసిన తర్వాత మీకు ఆ పెల్విక్ అనేది ఎంత ఓపెన్ అవుతుంది అండ్ బేబీ హెడ్ ఎలా ఉంది అండ్ సర్విక్స్ అనేది మనకి పలచబడిందా లేదా అనేది చెక్ చేసి వాళ్ళు చెప్తారనమాట. పర్టికులర్గా ఖచ్చితంగా మీకు నార్మల్ అవుతుంది అని చెప్పే సిమ్టమ్ మాత్రం ఇదే అనమాట. తల కిందికి వచ్చే సిమ్టమే ఫస్ట్ చూసేది. సో 37th వీక్లో మనకి పర్సనల్ ఎగ్జామినేషన్ చేసిన తర్వాత ఖచ్చితంగా తెలుస్తుంది నార్మల్ అవుతుందా లేదా అని. సో ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి 37th వీక్కి మాత్రం పర్టికులర్గా తెలుస్తుంది నార్మల్ అవుతుందా సిజేరియన్ అవుతుందా అనేది పక్కాగా తెలుస్తుంది. సో మీరు 32 వీక్స్లో ఉంటే 37 వీక్స్ వరకు కూడా వెయిట్ చేయండి. సో 9 మంత్ స్టార్ట్ అయినాక మీకు ఖచ్చితంగా తెలుస్తుంది అనమాట, ఒక 1 వీక్ తర్వాత. అండ్ కొంతమందికి ఏంటంటే సెకండ్ ప్రెగ్నెన్సీలో కూడా డౌట్ ఉంటుంది. సో సెకండ్ ప్రెగ్నెన్సీలో మ్యాక్సిమం 90కి 90%, 100కి 90% అయితే నార్మలే అవుతుంది. అది సిజేరియన్ అవుతుంది అనుకుంటే మాత్రం మీకు బ్రీచ్ పొజిషన్లో బేబీ ఉంటే మాత్రమే సిజేరియన్ అనేది అవుతుంది. సో మీరు ఇంకా వెయిట్ చేయక్కర్లేదు, మీకు పెయిన్స్ ఎప్పుడు వస్తే అప్పుడు వెళ్ళడమే. ఇంకా మీరు నార్మలే అవుతుందని మీరు మళ్ళీ ఎక్సర్సైజులు చేయడం ఇలాంటివన్నీ కూడా కంటిన్యూ చేయండి, ఖచ్చితంగా నార్మల్ డెలివరీ అనేది అవుతుంది. సో చూసారు కదా ఈరోజు వీడియో అండ్ థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. థ్యాంక్ యూ.